అందరికీ నమస్కారం. పవన్ పరువు పోయింది. తీవ్ర కోపంలో అభిమానులు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించారు. అయితే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఏలేరు ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఏలేరు ముంపుకు గురైన ప్రజలతో మాట్లాడి వారి బాధలను విన్నారు. విజయవాడ మాదిరిగా ఏలేరు రిజర్వాయర్లో కూడా మానవ తప్పిదాల వల్ల సంభవించిన వరదలు అంటూ మండిపడ్డారు. ఏలేరును దివంగత మహానేత వైఎస్ఆర్ 2008లో ప్రారంభించారని గుర్తు చేశారు. కానీ 2014లో సీఎం అయ్యాక ఆ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కేవలం అంచనాలను మాత్రమే పెంచారన్నారు. 2015లో 295 కోట్లకు అంచనా వ్యయం పెంచినా కూడా పనులు పూర్తి కాలేదన్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 31న వాతావరణ కేంద్రం వరదలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పినా కూడా చంద్రబాబు సర్కార్ పూర్తిగా నెగ్లిజెన్సీగా వ్యవహరించిందని అన్నారు. ఏలేరులోకి వరద వస్తుందని తెలిసినా ఏపీ ప్రభుత్వం ఫ్లడ్ క్వశ్చన్ మెయింటైన్ చేయలేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించలేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఇదే జగన్ ప్రభుత్వం ఉంటే వరదలకు నష్టపోయిన రైతులకు 45,000 రూపాయల వరకు అందేవని అన్నారు. ఏపీలో అధికారం చేపట్టిన 4 నెలలకే చంద్రబాబు పరిపాలన ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడి రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా గతంలో ఎన్నికల సమయంలో కూటమి వచ్చి ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో పనిచేసినట్లు నటిస్తున్నారన్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాత్రం చంద్రబాబులో నటించడం తెలియట్లేదని సెటైర్లు వేశారు. అయితే ఈ విధంగా నటించడం తెలియట్లేదని సెటైర్లు వేయడంతో పవన్ కళ్యాణ్కి అయితే పరువు పోయినట్లయింది. మొత్తం అభిమానులందరూ కూడా తీవ్ర కోపంలో తెలుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.